హాయ్ వెల్కమ్ టు జెన్సిస్ ఇంజనీర్స్ అకాడమీ. ఈ కోవిడ్ టైంలో మరి రెగ్యులర్ క్లాసెస్ జరగడం కొంచెం కష్టంగా ఉంది కాబట్టి ఆన్లైన్ క్లాసెస్లో మీ సిలబస్ని కంప్లీట్ చేయాలనే ఉద్దేశంతో ఈ వీడియో పరంపర మొదలైంది. సో దీన్ని మీరు క్షుణ్ణంగా చదువుకొని క్లాస్ నోట్స్ రాసుకొని ఆ తర్వాత ఏమైనా డౌట్స్ ఉంటే పోస్టింగ్లో పెట్టండి. అదర్వైజ్ వాట్సాప్లో నా నంబర్కి మెసేజ్ చేయండి. అయితే ఈ వీడియోలో మనం నేర్చుకునేది ఫస్ట్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా. సో వాట్ ఈస్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా? సో ద ప్రొడక్ట్ ఆఫ్ ఏరియా. సో దిస్ ఈస్ ఇక్కడ మనకి తేడాలు ఉన్నాయి. మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఆఫ్ ఏరియా, మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఆఫ్ మాస్, ఇలా రెండు రకాలుగా ఉన్నాయి. కాబట్టి ఏరియా అనేది మనం స్టాటిక్ స్ట్రక్చర్స్కి వాడుకుంటాం, లైక్ బిల్డింగ్స్, అట్లాగే మిషనరీ స్ట్రక్చర్స్, అలాంటి వాటికి మూమెంట్ ఆఫ్ ఏరియా మాట్లాడతాం. అండ్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఆఫ్ మాస్ అంటే మాస్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా, అది డైనమిక్ పార్ట్స్ ఆఫ్ ది మెకానికల్ ఎక్విప్మెంట్స్, ఐసీ ఇంజిన్స్, క్రాంక్కి మనం అట్లాగే రొటేటింగ్ ఐటమ్స్ ఏదైతే ఉన్నాయో దట్ వి అప్లై మాస్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా. సో ఈ డిప్లొమా లెవెల్లో ముందుగా మీకు మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఆఫ్ ఏరియా మాట్లాడతాం. అంటే అర్థం ఏంటంటే ఇది ప్లేన్ ఫిగర్స్కి వాడినట్లు లెక్క. సో ద ప్రోడక్ట్ ఆఫ్ ఏరియా అండ్ ఇట్స్ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఈస్ known as moment of area. In some cases we also call as moment of force. అలాగే మనం ఇక్కడ moment of area మాట్లాడతాం. రెండోది, if this moment of area is again multiplied by a distance, we call it as a second moment of area, also called as second moment of area and the moment of inertia. Okay, so what is meant by moment of first అని అనుకుంటే, సో అబౌట్ అనే మాట మనకి రెండోకి వస్తుంది. సో అబౌట్ అనేది ఒకసారి మనం చూస్తే, సో దిస్ ఈస్ ఇది రిఫరెన్స్ యాక్సిస్ కానీ మనం మాట్లాడినట్లయితే ఎక్స్ వై యాక్సిస్, ఏ స్మాల్ ఏరియా దట్ ఈస్ డిఏ మాట్లాడుకుంటే ఇది ఈ ఎక్స్ యాక్సిస్ నుంచి ఎంత దూరంలో ఉంది, ఆర్ అదర్వైజ్ ఫ్రమ్ ఏ పాయింట్ ఇట్ ఈస్ ఆర్, ఇలా మనం ఏదైనా మాట్లాడచ్చు. కాబట్టి ఇది ఎక్స్ ఇంటూ డిఏ, ఇది ఫస్ట్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా. ఎక్స్ ఇంటూ డిఏ ఇంటూ ఎక్స్, దట్ ఈస్ ఈక్వల్ టు డిఏ ఇంటూ ఎక్స్ స్క్వేర్. సో దిస్ ఈస్ కాల్డ్ సెకండ్ మూమెంట్ ఆఫ్ ఏరియా అండ్ దిస్ ఈస్ కాల్డ్ ఫస్ట్ మూమెంట్ ఆఫ్ ఏరియా. దిస్ సెకండ్ మూమెంట్ ఆఫ్ ఏరియా ఈస్ కాల్డ్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా, రైట్? సో ఏ పేరు పెట్టకపోతే ఏరియా కింద లెక్కేయండి, మాస్క్ అయితే కంపల్సరిగా మనం పెడుతున్నాం. ఓకే, నెక్స్ట్. సో దిస్ ఈస్ అట్లాగా సమ్ ఆఫ్ ఏరియాస్ బోల్డ్ అన్ని ఉన్నట్లయితే అంటే, సో BA1, BA2, BA3 ఇలాగా ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ ఏరియాస్ కలిస్తే ఒక మాస్ అవుతుంది అనుకున్నాం. కాబట్టి ఈ మాసెస్, ఈ సెకండ్ మూమెంట్ ఆఫ్ ఏరియాస్ మొత్తాన్ని మనం మల్టిప్లై చేసినట్లయితే అండ్ యాడప్ చేస్తే వీ కాల్ దిస్ యాజ్ సమ్ ఆఫ్ దిస్. యూ అండర్స్టాండ్? కాబట్టి ఈ ఎక్స్ స్క్వేర్ అనేది ఎక్కడి నుంచి, అబౌట్ వాట్. కాబట్టి మొమెంట్ ఆఫ్ ఇనర్షియా ఎప్పుడు కూడా అబౌట్ అనే మాటకి అలవాటు పడాలి. ఆ అబౌట్ అనే మాట మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. మొమెంట్ ఆఫ్ ఇనర్షియా అంటే కుదరదు. మొమెంట్ ఆఫ్ ఇనర్షియా అబౌట్ వాట్ యాక్సిస్, అది చాలా ఇంపార్టెంట్. సో దిస్ ఈస్ ద ఫిగర్ ఐ హావ్ డ్రాన్. సో మీరు జెడ్ యాక్సిస్లో ఇది ఒక స్మాల్ ఏరియా, ఇది ఒక చిన్నది, ఇది మొత్తం మాస్, ఇదేమో స్మాల్ ఏరియా, ఇది మొత్తం ఏరియా అనుకున్నాం. దిస్ ఈస్ ద షేప్, ఇట్ ఈస్ ద టోటల్ ఏరియా. అండ్ ఈ అబౌట్ వై యాక్సిస్ అయితే డిఏ ఇంటూ ఎక్స్, అబౌట్ వై యాక్సిస్ ఎక్స్ యాక్సిస్ అయితే డిఏ ఇంటూ వై. కాబట్టి అబౌట్ ఎక్స్ యాక్సిస్, అబౌట్ వై యాక్సిస్ ఆర్ అబౌట్ జెడ్ యాక్సిస్, ఈ మూడు రకాలుగా మనం మాట్లాడతాం. ఇక్కడే స్టూడెంట్స్ మామూలుగా కన్ఫ్యూజ్ అవుతుంటారు, కొంచెం జాగ్రత్తగా నేర్చుకోండి. సో దిస్ ఈస్
the moment of inertia of area A about x-axis. కాబట్టి ఇక్కడ సఫిక్స్ xx అని రాస్తాం లేదా x అని రాస్తాం ఏదైనా ఒకటే. సో అబౌట్ x-axis అయితే ఆ ఏరియా ఉన్న డిస్టెన్స్ దట్ ఈస్ dy. You got my point? So that is general formula for moment of inertia or otherwise second moment of area. Like that. Or similarly, moment of inertia about x-axis. ఇది x-axis కాబట్టి y square, y-axis కాబట్టి ఇది x square. You got my point? So this is the basic formula. మరి డిప్లొమా లెవెల్కి అయితే డైరెక్ట్ ఫార్ములా వాడటం నేర్పుతారు, బట్ బీటెక్ లెవెల్ అయితే యూ హ్యావ్ టు డిరైవ్ దట్ మొమెంట్ ఆఫ్ ఇనర్షియా. కాబట్టి ఇక్కడ మీరు సరిగ్గా అబ్జర్వ్ చేస్తే ఏరియా యొక్క యూనిట్స్ స్క్వేర్ యూనిట్స్ అండ్ దిస్ ఈజ్ వై స్క్వేర్. కాబట్టి మొమెంట్ ఆఫ్ ఇనర్షియా యొక్క యూనిట్స్ మీటర్ టు ది పవర్ ఆఫ్ 4, సెంటీమీటర్ టు ది పవర్ ఆఫ్ 4 ఆర్ mm టు ది పవర్ ఆఫ్ 4. కాబట్టి ఇది 4th పవర్ ఆఫ్ లెంగ్త్ అన్నమాట. గాట్ మై పాయింట్? సో దిస్ ఈజ్ అబౌట్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా అబౌట్ డిఫరెంట్ యాక్సెస్. నెక్స్ట్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఆఫ్ మాస్. సో ఇది కూడా సేమ్, ఫస్ట్ మూమెంట్ ఆఫ్ మాస్, సెకండ్ మూమెంట్ ఆఫ్ మాస్. సో ఇక్కడ కూడా అదే పాయింట్, ఏ బదులు దట్ ఈస్ m పెట్టాం. సో దిస్ ఈస్ dm x square. Okay na? So this is represented like this one, x square into dm. And where the total mass is loaded, so the a point vastundo aa point మనం సెట్ చేసుకోవచ్చు. Same thing. So dm1, dm2, dm2, these are the infinitesimal area. And if you combine all these things into put a single thing, so that we call it as moment of inertia of mass. సింపుల్ గా దీన్ని ఏరియా మూమెంట్ ఆఫ్ ఇనర్షియా అని పిలవచ్చు లేదా మాస్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా. మాస్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఎప్పుడు మాట్లాడాలండి? దట్ ఈస్ అబౌట్ రొటేటింగ్ ఐటమ్స్ ఉన్నప్పుడైతే. స్టేషనరీ ఐటమ్స్ ఉన్నట్లయితే we call that as that is what do you call area moment of inertia or simply moment of inertia of area. అట్లాగే y యాక్సిస్ అయితే దట్ ఈస్ x2. సో ఇక్కడ వచ్చేసరికి ఈ మాస్ కి కేజీ అండ్ దిస్ ఈస్ స్క్వేర్ యూనిట్స్ కాబట్టి కేజీ మీటర్ స్క్వేర్ ఈస్ ద యూనిట్ ఫర్ దిస్ వన్. నెక్స్ట్ వన్ ఈస్ ప్యారలల్ యాక్సిస్ థియరం. కాబట్టి మొమెంట్ ఆఫ్ ఇనర్షియా అన్ని కూడా మనం చేసేది ఏంటి అంటే జనరల్ గా మనం ఫార్ములా పెట్టి నేర్చుకునేది moment of inertia of different particular shape about its center of gravity. ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే సెంటర్ ఆఫ్ గ్రావిటీ తో ఫార్ములా డిరైవ్ చేస్తాం. ఎక్స్క్యూజ్ మీ. సో ప్యారలల్ యాక్సిస్ థియరం ఏం చేస్తామంటే ఎంత దూరమైనా ఇంకా వేరే దూరంలో ఉన్నా సరే దాన్ని మనం కనుక్కునే విధంగా ఉంటుంది అనమాట. సపోజ్ ఈ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఇది సెంటర్ ఆఫ్ గ్రావిటీ అట్ ద సెంటర్ కదా, సో ఇది ఎక్స్ యాక్సిస్ అనుకున్నాం. సో మూమెంట్ ఆఫ్ ఇనర్షియా అబౌట్ దిస్ మనం ఫార్ములాగా అనుకుంటాం. ఆ తర్వాత ఇక్కడి నుంచి కావాలన్నా అనుకోండి, సపోజ్ ఏ డాష్ ఇక్కడి నుంచి కనుక్కోవాలంటే మనం ప్యారలల్ యాక్సిస్ థియరం కనుక్కుంటాం. అంటే అర్థం ఏంటి? మూమెంట్ ఆఫ్ ఇనర్షియా అబౌట్ ఇట్స్ సెంట్రాయిడ్ ఆర్ సెంట్రాయిడల్ యాక్సిస్ ఫార్ములా ఉంటుంది. ఆ తర్వాత ఆ యాక్సిస్ కి ప్యారలల్ గా ఎక్కడి నుంచి అయినా సరే, నాట్ ఓన్లీ దిస్, ఫ్రమ్ ఆల్సో దిస్ ఈస్ B1. You understand? From anywhere you can find out this is parallel axis theorem. What it says, the moment of inertia of a body about any axis is equal to moment of inertia of the body about parallel axis passing through its center of gravity and the product of the area. ఇది మాస్క్ పెట్టాను, ఇది ఏరియా పెట్టండి. ఏరియా ఆఫ్ ది బాడీ అండ్ ద స్క్వేర్ ఆఫ్ ది డిస్టెన్స్ బిట్వీన్ టూ యాక్సిస్. ఓకే, అంటే అర్థం ఏంటి? మొమెంట్ ఆఫ్ ఇనర్షియా అబౌట్ ఇట్స్ సెంటర్ ఆఫ్ గ్రావిటీ, దట్ ఈస్ గ్రావిటీ,
and area into centroidal distance. అంటే ఆ యాక్సిస్ కి, అంటే సెంట్రాయిడల్ యాక్సిస్ కి నువ్వు అనుకున్న యాక్సిస్ ఎంత దూరంలో ఉంది, దట్ ఈస్ y bar. ఓకే, సో y bar అనేది అబౌట్ x యాక్సిస్, x bar అనేది అబౌట్ y యాక్సిస్. ఓకే, సో ఇది ఈ కన్ఫ్యూజన్ లేకుండా, సో దిస్ ఈస్ ద ప్యారలల్ యాక్సిస్ థియరం. కాబట్టి మనకి ప్యారలల్ యాక్సిస్ థియరం అంటే మూమెంట్ ఆఫ్ ఇనర్షియా అబౌట్ ఇట్స్ సెంటర్ ఆఫ్ గ్రావిటీ ప్లస్ ఏరియా ఇంటూ centroidal distance whole square, not whole, only centroidal distance కే. ఓకే, సో ఈ సెంట్రాయిడల్ డిస్టెన్స్ అంటే అర్థం నువ్వు అడుగుతున్న యాక్సిస్ అండ్ సెంట్రాయిడల్ యాక్సిస్ కి ఎంత దూరం, ఇది సెంట్రాయిడల్ యాక్సిస్ అండ్ ఇది నువ్వు నీ యాక్సిస్, సో ఈ దూరం ఎంత అని అడగటం. సో దట్ ఈస్ ప్యారలల్ యాక్సిస్ థియరీ. కాబట్టి ఏ బాడీ ఎంత దూరం ఉన్నా ఏ రిఫరెన్స్ యాక్సిస్ సేమ్ అయి ఉన్నట్లయితే యూ కెన్ ఫైండ్ అవుట్ దిస్. సో ఈ షేప్ కి సెంట్రాయిడల్ యాక్సిస్ ఇది XXX అనుకుంటే, సపోజ్ ఇది సి, ఇది ఎక్స్ డాష్ డాష్ అనుకున్నాం, ఇది వై డాష్ డాష్, వై డాష్ వై డాష్. ఓకే, సో దిస్ ఈజ్ ఇట్స్ సెంటర్ ఆఫ్ గ్రావిటీ. దీని ఫార్ములా ఉంటుంది, అది మనం అప్లై చేయొచ్చు. కానీ ఇప్పుడు నేను ఎక్స్ యాక్సిస్ నుంచి కావాలన్నా అనుకోండి, ఈ వై బారు, ఇక్కడి నుంచి కావాలంటే ఎక్స్ బార్. అంటే అబౌట్ ఎక్స్ యాక్సిస్ అయితే ఏమవుతుంది, ఐజీ ప్లస్ ఏవై హోల్ స్క్వేర్. ఓకే, అట్లాగే ఐవై ఆర్ ఐవైవై అని కూడా వాడుతుంటారు. సో దిస్ ఈజ్ ఐజీ ప్లస్ ఏరియా ఇంటూ సెంట్రాయిడల్ డిస్టెన్స్. అబౌట్ వై యాక్సిస్ కదా, కాబట్టి ఇది అబౌట్ ఎక్స్ యాక్సిస్ అనుకోండి. ఓకేనా, సో దిస్ ఈస్ అబౌట్ ప్యారలల్ యాక్సిస్ థియరీ. ఐ హోప్ యూ అండర్స్టూడ్ this concept. So Ig is the moment of inertia about centroidal axis. ఇది గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి, మనకి ఫార్ములాస్ ఏమైనా ఉంటే అది మొమెంట్ ఆఫ్ ఇనర్షియా అబౌట్ సెంట్రాయిడల్ యాక్సిస్ ఫార్ములా ఉంటుంది. ఇప్పుడు మనం ఐ యాక్సిస్ అంటే కొంత దూరంలో ఉంది అని అర్థం, ఐవైవై అంటే ఇంకొక దూరంలో ఉంది అని అర్థం. ఈ రెండింటికి కావాలంటే సో ఇప్పుడే నేను చూపించాను. సో దట్ ఈజ్ అబౌట్. కాబట్టి ఫార్ములాని యూజ్ చేసుకొని ప్యారలల్ యాక్సిస్ థియరం యొక్క కాన్సెప్ట్ వాడుకొని ఏరియా ఇంటూ సెంట్రాయిడల్ డిస్టెన్స్ హోల్ స్క్వేర్, ఏరియా ఇంటూ సెంట్రాయిడల్ డిస్టెన్స్ హోల్ స్క్వేర్, ఓన్లీ స్క్వేర్ ఈజ్ ఓన్లీ ఫర్ సెంట్రాయిడల్ డిస్టెన్స్. నెక్స్ట్ మూవ్ ఆన్ టు పర్పెండిక్యులర్ యాక్సిస్ థియరం. సో ఈ థియరం ఎందుకు ఎప్పుడు పనిచేస్తుంది అంటే, ఇది టార్షన్ ప్రాబ్లమ్స్ ఉంటుంటే, అంటే రొటేటింగ్ ఐటమ్స్, అంటే షాఫ్ట్ కి జనరల్ గా సర్క్యులర్ షాఫ్ట్ కి ఆర్ అదర్వైజ్ సమ్ అదర్ షాఫ్ట్ కి వాడుతుంటాం. ఓకేనా, సో దీని ప్రకారం ఏంటి అంటే మొమెంట్ ఆఫ్ ఇనర్షియా ఆఫ్ ఏ లామినా అంటే ప్యారలల్ ఫ్లేర్ అబౌట్ ఎనీ యాక్సిస్ పర్పెండిక్యులర్ టు ఇట్స్ సర్ఫేస్. కాబట్టి జనరల్ గా మనం సర్ఫేస్ కి అలాంగ్ కనుక్కుంటుంటాం ఫార్ములాస్ అన్ని. అది సమ్ ఆఫ్ ది మొమెంట్స్ ఆఫ్ ఇనర్షియా అబౌట్ పర్పెండిక్యులర్ టు యాక్సిస్ ఇన్ ద ప్లేన్ ఆఫ్ ది లామినా, all the three axes passing through same point. So already we know that is x and y z are concurrent anamata, oka point దగ్గరే మీట్ అవుతాయి. సో మొమెంట్ ఆఫ్ ఇనర్షియా ఐఎక్స్ అంటే మొమెంట్ ఆఫ్ ఇనర్షియా అబౌట్ ఎక్స్ యాక్సిస్, మొమెంట్ ఆఫ్ ఇనర్షియా అబౌట్ వై యాక్సిస్, మొమెంట్ ఆఫ్ ఇనర్షియా అబౌట్ జెడ్ యాక్సిస్. దిస్ ఈస్ జెడ్ యాక్సిస్. ఓకే, నౌ Iz is equal to Ixx plus Iyy. ఎలా ఏంటి అని. సో జనరల్ గా మనకు నేర్చుకునే ఫార్ములాస్ అన్ని అలాంగ్ ద ప్లేన్ అన్నట్టు. అలాంగ్ ద ప్లేన్ అంటే దిస్ ఈజ్ అబౌట్ వై ఎక్స్ యాక్సిస్, దిస్ ఈజ్ అబౌట్ వై యాక్సిస్. ఇవేమో ప్లేన్ మీద టచ్ అయి ఉన్నాయి, ఇదొక్కటే పర్పెండిక్యులర్ టు దిస్ ప్లేన్, అంటే లైక్ ఎ షాఫ్ట్. సో షాఫ్ట్ నేను ఒకసారి గీస్తాను చూడండి. సో దిస్ ఈజ్ ద షాఫ్ట్, అదర్వైజ్ ఇలా గీద్దాం. సో ఇది షాఫ్ట్ అనుకుంటే, సో ఇది ఇలాగా వీటి యాక్సిస్ ఏమిటి ఫాలన్ త్రూ సెంట్రాయిడ్ ఆర్ సెంటర్ ఆఫ్ దిస్ షాఫ్ట్. ఓకే, నౌ షాఫ్ట్ ఎలా తిరుగుతుంది, అబౌట్ జెడ్ యాక్సిస్ తిరుగుతుంది.
కాబట్టి ఈ షాఫ్ట్ ఇటు జట్టుగా తిరుగుతుంది కాబట్టి ఐఎక్స్ఎక్స్ ఐవైవై ఫార్ములా మనకు తెలుసు కాబట్టి ఐజెడ్ కావాలనుకుంటే ఐఎక్స్ ప్లస్ ఐవై కలిపితే ఐజెడ్ వస్తుంది. సో దిస్ జెడ్ మొమెంట్ ఆఫ్ ఇనర్షియా అబౌట్ an axis that is perpendicular to the plane. Even on the plane, these are the tangential planes are somewhat what do you call మన అవే కూడా ఉండొచ్చు ఒక్కోసారి. బట్ మన అన్ని కూడా సెంటర్ ఆఫ్ గ్రావిటీ వాడుతున్నాం కాబట్టి ఈ ఒక్క పర్పెండిక్యులర్ యాక్సిస్ థియరం అంటే అర్థం ఒక యాక్సిస్, ఆ యాక్సిస్ ఆ ప్లేన్ ఏరియాకి పర్పెండిక్యులర్ గా ఉంటుంది. ఇవన్నీ కూడా టాంజెన్షియల్, అది గుర్తుపెట్టుకోవాల్సింది. కాబట్టి ఈ ఐజెడ్ ని సమ్ టైమ్స్ వి కాల్ ఇట్ యాజ్ జే, దట్ ఈస్ కాల్డ్ పోలార్ మొమెంట్ ఆఫ్ ఇనర్షియా అంటుంటాం. ఒక్కదానికి ఒక పేరు. సో దిస్ ఈజ్ ఫర్ మెకానికల్ ఇంజనీర్స్. ఒరిజినల్ గా మెకానికల్ ఇంజనీర్స్ లో మనకి రొటేషన్ ఆఫ్ ది షాఫ్ట్స్ ఉంటాయి, ఇంజిన్స్ ఉంటాయి, గేర్స్ ఉంటాయి, బెల్ట్స్ ఉంటాయి, అర్థమైందా, కప్లింగ్స్ ఉంటాయి, ఏవైతే తిరుగుతాయి కాబట్టి అక్కడ మనం మాస్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా అప్లై చేస్తాం. అండ్ అట్ ది సేమ్ టైం వి యూస్ దిస్ ఐజెడ్. ఒకవేళ ఇక్కడ బెండింగ్ కావాలి అనుకుంటే ఐజెడ్ జోలికి వెళ్తాం. ఓకే, that we will discuss in strength of material. For the moment, you need to have this knowledge about parallel axis theorem, perpendicular axis theorem. Parallel axis theorem అంటే పర్పెండిక్యులర్ సెంట్రాయిడల్ యాక్సిస్ కి కొంచెం దూరంలో ఉండి ఉన్న యాక్సిస్ ద్వారా అబౌట్ దట్ యాక్సిస్ మొమెంట్ ఆఫ్ ఇనర్షియా ఎంత. ఇప్పుడు ఒక చిన్న ఫార్ములా డెరివేషన్ చెప్తాను, బట్ డిప్లొమా పీపుల్కి అయితే అవసరం లేదు. అండ్ దిస్ ఈస్ రెక్టాంగులర్ ప్లేన్, అది లామినా అంటాం. దీనికి మనకి మొమెంట్ ఆఫ్ ఇనర్షియా నేర్చుకున్నాం కదా. సో ఇది ఇక్కడ నుంచి ఇక్కడ ఇది d/2లో ఉంటుంది, ఇక్కడ నుంచి ఇక్కడికి ఇది b/2లో ఉంటుంది. కాబట్టి దీని యొక్క కోఆర్డినేట్స్ ఏంటి అంటే b/2 d/2. This is and an axis passing through centroid is called centroidal axis. This is also centroidal axis. Why? Because it is passing through the center of gravity. Okay, right? Okay, అర్థమవుతుందా? ఇప్పుడు దీని డెరివేషన్ మొమెంట్ ఆఫ్ ఇనర్షియా అబౌట్ ఇట్స్ సెంట్రాయిడల్ యాక్సిస్, ఇటు నుంచి కానీ ఇటు నుంచి కానీ అబౌట్ ఎక్స్ యాక్సిస్ తీసుకున్నట్లయితే వాట్ ఈస్ హ్యాపెనింగ్. సో దిస్ ఈస్ ద ఫార్ములా. ఎందుకని ఇక్కడ నుంచి నేను 0 పాయింట్ అని మాట్లాడుకుంటే ఈ కింద నెగిటివ్ యాక్సిస్ కాబట్టి -d/2, ఇట్ ఈస్ డెఫినెట్ ఇంటిగ్రల్ అండ్ ఇట్ ఈస్ d/2. సో ఈ రెండు కలిపితే d. సో దిస్ ఈస్ ద ఫార్ములా ఫర్ దిస్ వన్. నేను ఇందా చెప్పే కదా మొమెంట్ ఆఫ్ ఇనర్షియా అబౌట్ ఎక్స్ యాక్సిస్ ఈజ్ ఈక్వల్ టు y² ఇంటూ ఏరియా కదా. ఈ లిమిట్స్ ఏంటి, ఇక్కడ ఇది -d/2 టు d/2, టోటల్ ఈజ్ ఈక్వల్ టు d. ఓకే, అబౌట్ y యాక్సిస్ అయితే మనం -b/2 b/2. వై? బికాస్ వీ నో ది సెంటర్ ఆఫ్ గ్రావిటీ కోఆర్డినేట్స్. ఓకేనా. సో ఇప్పుడు దీన్ని డెరివేషన్ చేస్తే ఏమొస్తుంది చెప్పండి. ఐఎక్స్ ఆర్ x(x) ఈజ్ ఈక్వల్ టు y³ ఇంటూ దట్ ఈస్ అయిపోయిన తర్వాత మనం లిమిట్స్ అప్లై చేస్తాం d/2 - d/2. కాబట్టి మీరు ఇంకా కూడా అప్లై చేయొచ్చు. ఏంటి, ఇఫ్ ఇట్ ఈస్ ఏ ఈవెన్ ఫంక్షన్, ఇది ఈవెన్ ఫంక్షనే కదా కాబట్టి డైరెక్ట్ గా 2 ఇంటూ కూడా వేసుకోవచ్చు. అప్పుడు ఇప్పుడు d/2 వేస్తే ఏమవుతుంది చెప్పండి. d/2 2 ఇంటూ d/2 హోల్ క్యూబ్ కదా బై 3. ఇప్పుడు ఇది చేస్తే ఏమవుతుంది చెప్పండి. d³ ఇలా వేస్తావా, కాదు కదా. సో వాట్ ఈస్ దిస్ ఏరియా, ఈ ఏరియా మనకి నేర్చుకోవాలి. వాట్ ఈస్ ఏరియా, డిఏ. డిఏ అంటే అర్థం ఇక్కడ ఇది కాన్సెప్ట్. దిస్ ఈస్ dy అండ్ దిస్ ఈజ్ b. కాబట్టి b ఇంటూ dy. నౌ యూ హ్యావ్ టు రీప్లేస్ దట్. x ఈజ్ ఈక్వల్ టు -d/2
d/2 y square into d చేయలేం కదా అందుకని. సో y² into b into dy. నౌ ఇందాక చేసిన మనం వాడుకోవచ్చు. d/2 y² dy into b. కాబట్టి ఇప్పుడు b into y³ 3 d/2 it is equal to ఏమవుతుంది చెప్పండి. దట్ ఈస్ ixx is equal to ఇది నేర్చుకోవడం మంచిదే. d³/8/3 into 2. సో దిస్ ఈజ్ bd³/12. కాబట్టి ixx is equal to bd³/12. దట్ ఈస్ ద ఆన్సర్. ఓకే, సో ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. Moment of inertia of a rectangular liner about an axis passing through the centroid. ఓకేనా? సో ఇప్పుడు అబౌట్ ఏబి కావాలనుకో, ఇది బేస్ కింద లెక్క, అది మనం ప్యారలల్ యాక్సిస్ థియరం వాడతాం. దీన్ని పర్పెండిక్యులర్ గా వాడాలనుకోండి, అది పర్పెండిక్యులర్ యాక్సిస్ థియరం వాడతాం. ఓకే, నెక్స్ట్ లైక్ దట్ సిమిలర్లీ. ఓకే, సో ఐవై అంటే ఐవై కాదు, ఇది దిస్ ఈజ్ ఏబి అంటే ఐవై అంటే ఐజీ ప్లస్, ఇది వాడవచ్చు ప్యారలల్ యాక్సిస్ థియరం. సో దాని జోలికి ఇప్పుడు వెళ్ళాలో. సో ఇప్పుడు మళ్ళీ రెండోది కంటిన్యూ చేద్దాం. మొమెంట్ ఆఫ్ ఇనర్షియా అబౌట్ వై యాక్సిస్, అబౌట్ ఎక్స్ యాక్సిస్ అంటేనేమో బి, ఇక్కడ నుంచి అబౌట్ ఎక్స్ యాక్సిస్ ఇట్లా వెళ్తున్నాం కాబట్టి బి ఇంటూ ఇక్కడ వేరియబుల్ డి, కాబట్టి బి d³/12. ఇది ఐఎక్స్. ఐవై అన్నాం అనుకోండి, ఇలా వస్తాం, ఇక్కడి నుంచి వస్తాం. ఇక్కడ వేరియబుల్ ఎవరు బి, కాన్స్టెంట్ ఎవరు డి, కాబట్టి dbq/12. దట్ ఈస్ అబౌట్ దిస్ వన్. ఓకేనా? అబౌట్ అంటే వేరియబుల్ ఎవరు, ఈ ఇంటిగ్రేషన్ వేరియబుల్ అనేది గుర్తు ఎందుకు చెప్పానంటే, ఒక్కోసారి ప్రాబ్లమ్స్ దీనికి బదులు దానికేసి, దాని బదులు దీనికేసి ఆడ తీసి వదులుతారు. సో ఇది dbq/12. సో మొమెంట్ ఆఫ్ ఇనర్షియా అబౌట్ జెడ్ యాక్సిస్ అన్నాం అనుకోండి, అంటే అర్థం ఇది వై యాక్సిస్, ఇది ఎక్స్ యాక్సిస్, దీనికి పర్పెండిక్యులర్ గా ఉన్నదాన్ని మనం జెడ్ యాక్సిస్ అని చెప్తాం. సో జెడ్ యాక్సిస్ ఈజ్ ఈక్వల్ టు అంటే ఏమంటాం, bd³/12 ప్లస్ dbq/12. సో ఈ విధంగా కూడా మనం bd/12 తీస్తే b² ప్లస్ t². ఇలా కూడా కొన్ని అడుగుతుంటారు. సో మొమెంట్ ఆఫ్ ఇనర్షియా అబౌట్ బేస్ బి. సో ఇప్పుడు ఫార్ములా మనకి bdbq/12 అంటే ఏంటి అర్థం, ఇక్కడి నుంచి ఎక్స్ యాక్సిస్ దగ్గర నుంచి, అర్థమైందా? ఇప్పుడు an axis parallel to the centroidal axis అన్నాం అనుకో, ఇందా చెప్పాను కదా, దిస్ ఈజ్ మొమెంట్ ఆఫ్ ఇనర్షియా అబౌట్ సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఆర్ సెంట్రాయిడల్ యాక్సిస్. అండ్ ఐఏవి కావాలన్నా అనుకోండి, ఏం చేస్తాను చెప్పండి, ఐజీ ప్లస్ ఏరియా అంటే బి ఇంటూ డి ఇంటూ సెంట్రాయిడల్ డిస్టెన్స్ ఎంత d/2. సో ఇది bd³/12, ఇది bd³/4. ఎల్సిఎం కడితే 1 3 4 కదా. సో 4 bd³/12, it is bd³/3. సో దట్ ఈస్ ద ఆన్సర్. కాబట్టి మీరు ఈ ఒక్కటి తప్పు చేస్తే ఇక ఆన్సర్ మనం ఫర్దర్ గా వెరిఫై చేయాల్సిన అవసరం లేదు. సో ఎనీ స్మాల్ మిస్టేక్స్ విల్ లెట్ యూ దట్ ప్రాబ్లం. కాబట్టి సో దిస్ ఈజ్ అబౌట్, ఇది చెప్పింది bd³/3. నా ఇదే ఇప్పుడు నేను చెప్తుంది. సో కాబట్టి మనం సెంట్రాయిడ్ కనుక్కున్న తర్వాత ఐజీ అంటే దిస్ ఈస్ సెంట్రాయిడల్ యాక్సిస్ అయితే ఇది మాత్రమే అబౌట్ ఎక్స్ యాక్సిస్, అబౌట్ వై యాక్సిస్ అయితే ఇది dbq, అబౌట్ జెడ్ యాక్సిస్ అయితే ఈ రెండు కలుపుతాం. సో bd³/12 అనేది గుర్తుపెట్టుకోవాలి. నా ఇది స్క్వేర్ కదా, సో స్క్వేర్ లో అన్ని సమానం కాబట్టి క్యూబ్ బి ఇంటూ
డి క్యూబ్ అంటే ఏ ఇంటూ ఏ క్యూబ్ ఏ టు ది పవర్ ఆఫ్ 4 అది కూడా సేమ్ అటైనా ఇటైనా. అప్పుడు ఐజెడ్ అంటే ఈ రెండు కలిపితే ఏ టు ది పవర్ ఆఫ్ 4/6. అలాగే మీరు ఏ టు ది పవర్ ఆఫ్ 4 ప్లస్ ఏ స్క్వేర్ ఇంటూ a/2 హోల్ స్క్వేర్. ఇది ఎవరు అబౌట్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా అబౌట్ ఏబి. సో లైక్ దట్ వీ హ్యావ్ డిఫరెంట్ ఫార్ములాస్. డిఫరెంట్గా వాల్యూస్ గుర్తుంటే చాలు. సో ట్రయాంగులర్ యొక్క బేస్ బి అనుకున్నట్లయితే దాని హైట్ హెచ్ అనుకున్నట్లయితే ఐఎక్స్ ఈజ్ ఈక్వల్ టు bh³/36. ఇలాగే అప్పుడు వెళ్తే ఆ బేస్ నుంచి కొడతాం. కాబట్టి bh³/36 బేస్ హైట్ క్యూబ్/36. ఐబి అంటే bh³/12. ఐబి అంటే దట్ ఈస్ ఐఏబి. సో మొమెంట్ ఆఫ్ ఇనర్షియా అబౌట్ ఎక్స్ యాక్సిస్ ఈస్ bh³/36. సో ఇటు నుంచి రావడం కుదరదు. సో మళ్ళీ మనం ఓరియంటేషన్ మార్చుకోవాల్సి వస్తుంది. కాబట్టి బేస్ మనకు హారిజాంటల్గా ఉన్న దగ్గర నుంచి పెట్టుకుంటే ది హారిజాంటల్ బేస్ బి ఇంటూ ఇట్స్ హైట్ హెచ్ అంటే bh³/36. అబౌట్ ఇట్స్ బేస్ అన్నా అనుకోండి, ఇది ప్లస్ ఏరియా ఆఫ్ బిహెచ్. సెంట్రాయిడల్ డిస్టెన్స్ ఎంత ఉంది? h/3 హోల్ స్క్వేర్. సో యూ విల్ గెట్ ఇట్ bh³/12. దిస్ ఈస్ ఫర్ triangle. నెక్స్ట్ స్క్వేర్, దట్ ఈస్ సర్క్యులర్ షేప్. ఐఎక్స్ఎస్ అయినా ఐవైవై. చూడండి, ఇది సెంటర్ ఆఫ్ గ్రావిటీ అట్ ద సెంటర్ ఉంటుంది. సో దట్ యాక్సిస్ పాసింగ్ త్రూ సెంటర్ ఆఫ్ గ్రావిటీ XY ఆర్ కాల్డ్ సెంట్రాయిడల్ యాక్సిస్. సెంట్రాయిడల్ యాక్సిస్ ద్వారా అయితే 5d⁴/4/64 మనకి డయామీటర్తో ఎక్కువగా క్వశ్చన్లు వస్తాయి. సో డయామీటర్ మీరు మార్చుకుంటే ఇది ఆన్సర్. సో ఈ రెండు కలిపితే we have this is called polar moment of inertia. So this is perpendicular to the this plane, circular plane. దీన్ని సగం చేసినట్లయితే we call it as semi circle. సో ఇది మనం విడగొట్టేస్తే by 2 చేసేస్తే చాలు. సో 5^4/64/2 దట్ ఈస్ అది 128 అవుతుంది. సో ఐజెడ్ అయితే 5^4/64 అవుతుంది సెమీ సర్కిల్. అండ్ అట్ ద క్వాడ్రంట్ అయితే మళ్ళీ ఇంకోసారి విడగొడతాం. సో మొమెంట్ ఆఫ్ ఇనర్షియా ఫర్ ఎ సర్క్యులర్ సెక్షన్, మొమెంట్ ఆఫ్ ఇనర్షియా ఫర్ ఎ సెమీ సర్కిల్, మొమెంట్ ఆఫ్ ఇనర్షియా ఫర్ ఎ క్వాడ్రంట్. కాబట్టి ఇక్కడ దీనికి కూడా మనం సెంటర్ ఆఫ్ గ్రావిటీ గురించి వీడియోస్లో చెప్తాం. ఈ రెండు పరిపక్వత మీరు చెందినట్లయితే నెక్స్ట్ వీడియోలో మనం ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి చూస్తాం. సో మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, కరోనా ఇలాగే ఆన్లైన్ క్లాస్లో జరిగిపోతుంటుంది కాబట్టి సో మీరు ఈ రెగ్యులర్ వీడియోస్ మీకోసం తయారు చేసింది కాబట్టి ఒకసారి చూడండి బాగా. సో I should say thank you for having that much patience to watch this video. You circulate among your friends also, but don't forget to comment